ఓకే ఓకే. ఇంకా కరెక్ట్. డౌట్ తెలుసుకొని క్లియర్ చేస్తాం. ఆ డౌట్ తెలుసుకొని కూడా క్లియర్ చేసే ప్రయత్నం చేస్తాం. ఓకే. ఇంకా అంటే నేను చెప్తాను, తెలిస్తే డౌట్, తెలియకపోతే డౌట్ వస్తుందా సార్? తెలిసిందే కన్ఫర్మేషనే డౌట్ అంటారు, తెలియకపోతే డౌట్ రా సార్. ఓకే. ఇంకా ఓకే. అయితే నన్ను అడిగినప్పుడు నేను ఎలా చెప్తాను చూడండి, మాది సార్ డౌట్ ఎప్పుడు వస్తుంది? మైండ్ శూన్యంలో డౌట్ రాదు. అబ్బో ఎంత మాట చెప్పారు సార్. అర్థమైందే, మైండ్ ఏం అయిపోయింది, ఇంకా డౌటే ఉండదు ఆ స్థితికి సాధారణ. అర్థమైందా? మైండ్ ఉంటేనే కదా డౌట్. ఈ మైండ్ ఎక్కడి నుంచి వచ్చి ఒకసారి ఆలోచిద్దామా? టైం అంటారే, టైం ఈజ్ ఐడెంటిఫైడ్ బై ది మైండ్. మైండ్ అయిపోయి టైం లేదు. యాక్సెప్ట్ చేస్తారా? మీరు ధ్యానంలో కూర్చొని గంట సేపు, సార్ 5 నిమిషాలు అయింది, ఎక్కడ పోయినా మరి? ఎంటీలో టైం కూడా ఉంది. టైం అండ్ స్పేస్ జీరో అవుతుంది. ఇది ధ్యానంలో మాత్రమే జరుగుతుంది. మనం వెనుకతో ఉన్నా ఆలోచించినా సరే అన్నీ ఇన్నరండి. చాలా అద్భుతమైన బిగ్ మషిన్ ఇలా లోపల ఉంది. అద్భుతమైన మషిన్ ఇది. ఇదే ఎన్నో క్రియేట్ చేసింది. కానీ మనం దీన్ని తక్కువ అంచనా వేసుకొని దీని కొరకు వాడుతున్నాం. ఋషులు ఎంత చేశారు, ఎన్ని అవి చేశారు. అందుకే మనలో ఎంతో క్రియేషన్ ఉంది. క్రియేషన్ అంటే ఏంటి? సృష్టి. అవునా? సంస్కృత పదం క్రియేషన్ ఇంగ్లీష్ పదం కదా. నేను చెప్పు క్రియా అసలు క్రియేషన్. క్రియలు మనలో ఎన్ని ఉన్నాయి? శ్వాసక్రియ, అవును కదా, జీర్ణక్రియ, ఎముకల క్రియ, నర్వస్ సిస్టమ్ క్రియ, సిస్టమ్ అంటున్నా ఇంగ్లీష్, అన్నీ ఉన్నాయి కదా. అవి ఎవరు తయారు చేశారు సార్? అవి ఉన్నాయి. ఉన్న వాటిని మనము బుద్ధితో కానీ ఆలోచనతో కానీ అడ్డగిస్తున్నాం. అది రోగాలు అంతే కదా. సహజం ఉంటే రోగం కాదు, సహజం లేనిదే రోగము. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను. నాకు ఎంత ఉండాలి? డాక్టర్ ఉన్నారు కదా ఇక్కడ, డాక్టర్ పల్స్ ఎంత ఉండాలి? 98.4. ఎక్కువ ఉంటే బీపీ, ఎక్కువ ఉంటే రోగమే కదా. తక్కువ ఉంటే రోగం, నార్మల్ ఉంటే రోగం కాదు. అది సార్ ధ్యానంలో మాత్రమే నార్మల్ ఉంటుంది సార్. బీపీ, షుగర్ ఇవన్నీ అంతే కదా. హైపోథర్మియా, హైపర్ టెంపరేచర్, లో టెంపరేచర్, ఇవన్నీ అంటే ఎక్కువ తక్కువ ఉంటేనే రోగాలు సార్. వాటి ఏమంటారు? డిస్ఆర్డర్. ఆర్డర్ లేకపోతే డిసీజ్ అంటారు. డిసీజ్ అంటే కంఫర్టబుల్, డిసార్డర్. డిసీజ్ అంటే అన్కంఫర్టబుల్ ఉండే రోగాలు సార్. కంఫర్టబుల్ ఉంటే రోగం. ఆ రోగాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఇక్కడి నుంచి మన ఆలోచనతో రోగాలు వస్తున్నాయి. ప్రశాంతత రోగం నుంచి వస్తుంది, ఆరోగ్యం రోగం నుంచి వస్తుంది, అనారోగ్యం కూడా రోగం నుంచి. ఇది ఆలోచనతోనే వస్తుంది. మన చెడు ఆలోచనలు రోగాలుగా ఉంటున్నాయి, మన మంచి ఆలోచనలు ఆరోగ్యంగా మారుతున్నాయి. ఇందాక చెప్పాను, విన్నారు సార్, ఇందాక ఇప్పుడు వచ్చారు కదా. మన హార్మోన్స్ రిలీజ్ అయినప్పుడు, హ్యాపీ కెమికల్ రిలీజ్ అయినప్పుడు మనం అంతా ప్రశాంతంగా ఉంటాం ధ్యానంలో. అదే వెళ్తాం. ఇక బయట నుంచి ఈ టాబ్లెట్స్ అక్కర్లేదు సార్, లోపలే ఉంది. అందుకే మనలో పేషెంట్ ఉన్నాడు, డాక్టర్ కూడా ఉన్నాడు. పేషెంట్ ఎవరు అంటే రోగాలు, డాక్టర్ అంటే ఇమ్యూనిటీ సిస్టమ్. మనం ధ్యానం చేస్తే ఇమ్యూనిటీ సిస్టమ్ మేల్కొంటుంది, ఆ రోగాన్ని తగ్గిస్తుంది. ఒప్పుకుంటారా? అది సైంటిఫిక్. ఇది సార్ అందుకే సైంటిఫిక్ చెప్పే ప్రయత్నం చేస్తున్నాను సార్. అందరు టీచర్ ఉన్నారు కాబట్టి ఇతరులు చెప్పి ఓహో ఇప్పుడు ఎలా ఉందని పెద్ద నంబర్ సార్ గుడ్డిగా ఏదో ధ్యానం చేస్తుంటే ఏదో వస్తుందట, రోగం ఏమవుతుందట, కాదంటారు. కానీ ఇప్పుడు చాలామంది డాక్టర్లు కూడా ప్రిస్క్రిప్షన్ తర్వాత లాస్ట్లో డూ మెడిటేషన్ అని ప్రిస్క్రిప్షన్ ఇస్తున్నారు. ఎంతమంది సార్ డెలివరీ చేస్తున్నారా? ఒకసారి డ్రాప్స్ కొట్టండి సార్. సత్యమే కదా సార్, అందరికీ ఉపయోగపడేది, నష్టమే లేదు. అది సార్ ఎందుకు చెప్తున్నా అంటే పిఎస్ఎస్ మూమెంట్లో 200-300 మంది డాక్టర్లు ఉన్నారు సార్ నాకు తెలిసిన. అది వృత్తి రీత్యా చేస్తున్నారు, కానీ తప్పనిసరి అయితేనే ఇది చేస్తారు, కానీ కావాలని చేయరు. వాడు కూడా ధ్యానం చేసి తగ్గకపోతే నాయన
ఇది చేయాలని చెప్తున్నారు. సో డాక్టర్ అనేవాడు ఏంటి? ఆరోగ్యం ఇవ్వాలి కదా, ఆరోగ్యం ఇచ్చేవాడు డాక్టర్. ఆరోగ్యం ఎక్కడి నుంచి వస్తుంది? అందుకే ఒక సామెత చెప్తారు, డాక్టర్ డ్రెస్ ఇస్ ది ఓన్, గాడ్ ఇస్ ది ఓన్. అంటే గాడ్ ఈయన దేవుడు అంటారు, దైవత్వం ఎక్కడ మనలోనే ఉంది. ఆ హార్మోన్స్ రిలీజ్ అయినప్పుడు ఆటోమేటిక్గా అంత సిస్టమ్ సార్. ఇప్పుడు మనకు ఊండ్ అయితే ఏమవుతుంది సార్? గాయం అయితే సెప్టిక్గా ఉంటున్నాం, అంటే ఓపెనింగ్ అయితే మనకి ఎన్ని ఓపెనింగ్స్ ఉన్నాయి సార్ చెప్పండి? 9. మరి దాంట్లో నుంచి జంక్స్ ఫంగస్ వచ్చి అవుతున్నాయా? ఎందుకు ఆడడం లేదు? మనం ఆలోచించాలా? వాటి ప్రతి చోట యాంటీసెప్టిక్ ఉంది. ఒప్పుకుంటా సార్? అసలు కార్డ్స్ కొట్టండి, అది సైంటిఫిక్. కన్నీరు యాంటీసెప్టిక్ అవునా? తర్వాత గులిమి, చెవుల గులి యాంటీసెప్టిక్, మన చీము యాంటీసెప్టిక్, మన నోట్లో లాలజం యాంటీసెప్టిక్. ఇలాగా ఎంత అద్భుతం! ఎవరు క్రియేట్ చేశారు సార్? క్రియేషన్ ఆల్రెడీ ఉంది, దాన్ని అటాక్ ఇస్తే రోగాలు వస్తున్నాయి. ఒప్పుకుంటారు సార్? రోగం అంటలేదు, శాశ్వతంగా మనం ఎప్పుడు స్వస్థతగా ఉన్నాం. రైట్గా చేసేదానికి చెడు జల్లులు పుష్ప దృష్టి గురించి పరిస్థితి ఏం కాదు, ఏం కాదు. ఆనంద భాషలు చూడండి, ఇంత సత్యాలు చెప్తుంటే టపాసులుగా వస్తున్నారు సార్. వెళ్తూ టపాసులుగా వస్తున్నారు చూడండి. ఆ దృష్టిని బట్టి కాబట్టి ఇది సార్ డాక్టర్స్ గారు చాలా అద్భుతం. ఎందుకంటే వీఆర్ సెల్ఫ్ డాక్టర్. నిజానికి డాక్టర్ మనలో బయట కూడా లేదు. అది సెల్ఫ్ హీలింగ్ చేసుకుంటే ఎప్పుడైనా చూడండి, కొద్దిసేపు ఆగండి. ఏదైనా రోగం వస్తే అలా కాదు మీరు చెప్తుంటారు, కొద్దిసేపు ఆగండి, కొంచెం ఓపిక పట్టండి. ఇప్పుడు మనకు ఏమైనా జ్వరం వచ్చిందంటే చేదుగా ఉంటుంది తెలుసా, అంటే తినకూడదు అని కానీ మనం ఇంకా తింటుంటాం, మనం ఎక్కువైపోతుంది. అది సిస్టమ్ ఉంది సార్. ఇంకోటి చెప్పనా, మన శరీరంలో ఎంత అద్భుతమైన మెషిన్ అంటే, ఇప్పుడు మనకి నూనె కానీ ఆముదం కానీ ఇట్లా పడింది అనుకోండి, ఏం చేస్తాను? కడిగితే మళ్ళీ జిడ్డు జిడ్డుగా ఉంటుంది, పోతుందా? పోదు. అదే ఆముదం చుక్క నోట్లు వేసుకుంది 4 సెకండ్లో మాయన. ఎలాగా? లాలాజీ అంటుకుందా? వాట్ ఈస్ ది పవర్? ఆల్రెడీ రెడీమేడ్ సార్ మన దగ్గర. యాంటీసెప్టిక్ ఉంది, యాంటీ ఆయిల్ ఉన్నాయి, కానీ దాన్ని మనం ఇష్యూ ఎవరు చేసి ఇలా కాల్ చేసుకోవాలి. అలాగే చిన్న అద్భుతం మనం చెప్తాను. 4 ఉంది కదా, ఎన్ని ఇంచులు ఉంటుంది? 4 ఇంచులు. ఫ్రంట్ మాత్రం తీపిని గుర్తిస్తుంది, అవునా కదా సార్? పక్కన పులుపు గుర్తిస్తాయి, చివరి చేదును గుర్తిస్తాయి, కానీ మొత్తం ఉప్పును గుర్తిస్తాయి. ఎలా పెట్టేస్తాయి? అలా రెడీమేడ్. దాన్ని మనం మిస్యూజ్ ఎవరు చేసి స్పాట్ చేసుకోవాలి. ఇది అద్భుతమైన మషిన్. దీన్ని ఎలా వాడుకుంటే ముందుకు తీసుకెళ్తుంది, దీన్ని అస్తవ్యస్తంగా వాడుకుంటే రిపేర్కి వస్తుంది. మళ్ళీ మనము గ్రైండర్ చేస్తామే, మన ఈ గ్రైండర్ ఎన్నిసార్లు రుబ్బిందండి, ఎంత కష్టపడుతుంది లోపల స్టమక్. దాన్ని ఎంత కష్టపడుతున్నాం, పనికిరాని చేసేసేసి రోగం తెచ్చుకోవచ్చు. ఎంత కావాలనిపిస్తే పని చేస్తుంది, దానికి లిమిట్ ఉంటుంది కదా. అన్ని రోగాలన్నీ మన ఆలోచనతో వ్యవహారంతో వస్తున్నాయి, ఫుడ్తో కొంత వస్తుంది. కానీ ఫుడ్ ఆహార వ్యవహారాలు కొంచెం తగ్గించి ఆలస్యం తగ్గించుకుంటే మనం ఎప్పుడు స్వస్థంగా ఉంటాము. ధ్యానం చేస్తే టోటల్ స్వస్థంగా ఉంటారు సార్. ఇది నాకు ఎందుకంటే నేను ప్రాక్టికల్ చెప్తున్నా సార్. నేను 30 years బ్యాక్ బీపీ షుగర్కి వెళ్ళినప్పుడు కానప్పుడు ఐ వాజ్ 49 years అప్పుడు. ఇప్పుడు ఐఎమ్ 76 సార్. గత ఇన్ని సంవత్సరాల నుంచి నేను డాక్టర్కి వెళ్ళలేదు, మందులు వాడలేదు. ప్రాక్టికల్ చెప్తుంటాం, అదే చిన్నది మాకు ధ్యానం చేసేవాళ్ళు కానీ ఇలాంటి వాళ్ళు చెప్తారు. పైకి సార్ లాస్ట్ ఇయర్ అమెరికా లేదు సార్, 50 days ఉన్నాను, మొత్తం దిగి వచ్చాను. అనుకుంటే 6 సంవత్సరాలు ముసలి అంటే మైండ్ సెట్ సార్. ఎప్పుడు యంగ్, ఎవరు యంగ్ ధ్యానం చేసేవాళ్ళు ఎప్పుడు యంగే ఉంటారు సార్.
ముసలితనం ఎక్కడి నుంచి వస్తుంది? మన మైండ్ ముసలి, ఆ మైండే ముసలి. కాబట్టి ఇందాక వచ్చింది ఒక టాపిక్, ముసలి అంటే శరీరానికి కాదు, ముసలి వాడు వృద్ధుడు అంటారు. వృద్ధుడు అంటే ఏంటి తెలుసా? వృద్ధ అంటే డెవలప్డ్ సోల్. వృద్ధుడు అంటే డెవలప్డ్ సోల్ సార్. మనం ముసలివాడు అంటారు, రాంగ్ అది. వృద్ధాత్మ అంటే జ్ఞానంతో డెవలప్ అయిన వాడు వృద్ధుడు, వృద్ధాత్మ. అలాగే వృద్ధుడు అంటే వృద్ధి చెందినవాడు, జ్ఞానంలో వృద్ధి చెందినవాడు. అవునా? అందుకే పెద్దల తీసుకోండి, పెద్దల సలహాలు తీసుకుంటాను, ఎందుకు వాళ్ళు జ్ఞానంతో ఉంటారు కాబట్టి. సో ఇది సార్ మనలోనే ఉంది. మనం ఏంటంటే శరీర జ్ఞానం వల్ల శరీర ఆరోగ్యం ముందుకు కావాలి కదా, తర్వాత మానసిక ప్రశాంత బ్యాలెన్స్, ఈ రెండింటికి లింక్ ఉంది సార్. అవునా? మన శరీరం మనసు బాగుంటే శరీరం బాగుంటుంది, మనసు చంచలం అయితే శరీరం దానికి పనిచేయడానికి వస్తుంది, లింక్ అనమాట. ఎప్పుడైతే ఈ శరీరం మనసుతో ఉంటామో, మనసు శరీరంతో, ఇది భౌతికం సార్. ఈ మనసు చేసిన ఆత్మతో ఆధ్యాత్మికం అంటే ఉంటుంది, భౌతికం ఆధ్యాత్మికం. మనం అటు ఇటు కాకుండా ఇలా ఉన్నాం కాబట్టి మనకి వెరీ సింపుల్, సిస్టమేటిక్ అంది, అన్ని ఎవ్రీథింగ్ సిస్టమేటిక్. మనం అన్సిస్టమేటిక్ మారిపోయాము, విపరీతంగా మారిపోయాం సార్. విపరీతాలు జరుగుతున్నాయి. కోవిడ్ తెలుసుగా సార్ మీకు వచ్చింది. మామూలుగా ఇంతకుముందు బ్యాక్టీరియా, ఫంగస్, జెమ్స్ వచ్చాయి కదా. ఎలా అంటే కలరా వచ్చింది, టైఫాయిడ్ ఇవన్నీ బ్యాక్టీరియా వల్ల వస్తుంది తెలుసు. అవి వస్తే ఏమిటి, అది ఉండేది కదా, వ్యాక్సిన్ ఉంది, తగ్గిపోయింది. కానీ కరోనా వచ్చింది, దానికి వ్యాక్సిన్ లేదు, ఉన్న వేరియంట్స్ వస్తూనే ఉన్నాయి. ఎన్ని అంటే ఇంకా వందల కొద్ది, వేల కొద్ది విపరీతంగా ఇంతవరకు వ్యాక్సిన్ లేదు. కానీ విసిగెత్తి కరోనా ఆగిపోయింది. చూద్దాం, టైం ఇస్తాను. అది మొదటి విడత, తర్వాత రెండో విడత వస్తాయి. ఇక సిద్ధంగా అంటే మొదటి భోజనం చేసా బాగుంది, రెండో వడ్డించుకుంటాం కదా, ఆ బియ్యం పోస్తే మరి ఏంటో ఇప్పుడు వస్తూనే ఉంది. ఎబోలా అని వివరణ వస్తున్నాడు. 48 hours. ఇప్పుడు 14 days అయితే ఇప్పుడు 48 hours. కానీ మనం శరీరాన్ని స్వస్థంగా సిద్ధంగా చేసుకుంటే ఎదురొచ్చిన ఏమీ కాదు. దానివల్ల గొప్పతనం ఏమవుతుంది, మాంసపిండం మంత్రపిండంగా మారిపోతుంది, ఎనర్జెటిక్గా మారిపోతాం. ఏది జనసేన వాడు ఏమీ టచ్ చేయమని. ఎందుకో డాక్టర్ గారు చూస్తుంది, ఏం చెప్పాలనిపిస్తుంది సార్. ఓకే, ఈ స్వస్థత గురించి మీరు చెప్పారు సార్. డాక్టర్ గారు థ్యాంక్ యూ సార్ ప్లీజ్ మేము వింటాం సార్. మీ అనుభవం సార్ రండి ప్లీజ్.